నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? నేను ఈరోజు పాలకూర మామిడికాయ పప్పు చేశాను. చాలా అంటే చాలా బావుంటుంది. మనం అందరం ఫంక్షన్స్‌లో వెళ్తే చాలా ఇష్టంగా తింటాం పాలకూర పప్పు. కానీ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా మందికి తెలీదు. ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీకు ఇదే పప్పు చేయమని అంటారు. మీకు అంత ఇదిగా నచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా? ఒక గ్లాసు కందిపప్పు తీసుకుంటే హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకొని దాన్ని నీట్‌గా వాష్ చేసుకొని, అందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్స్ ఆయిల్, దాని పప్పు ఉడికేంత వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మన కారానికి సరిపడంత పచ్చిమిరపకాయ, ఒక కంప్లీట్ మామిడికాయని కూడా తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంగువ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మామిడికాయ, పచ్చిమిర్చి పేస్ట్‌ని కూడా ఇందులో వేసి, రుచికి సరిపడంత సాల్ట్, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇవి ఉడికి కొద్దిగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో ఒక కట్ట సొయ్యకూర కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సొయ్యకూర కూడా కొద్దిగా ఉడికిన తర్వాత మనకు కావాల్సినంత పాలకూర కూడా ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని ఉడికించుకుంటే పాలకూర అనేది ఉడికిపోతుంది. మీన్‌వైల్ మనం పప్పు ఉడికించుకున్నాం గదా! దాన్ని లిడ్ ఓపెన్ చేసి పప్పుని ఒకసారి మంచిగా మెదుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకొని మనం ఉడికిన పాలకూరలో గూడా ఈ పప్పుని మనం కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పప్పుని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. పప్పు బాగా మగ్గి కొద్దిగా బాయిల్ వచ్చిన తర్వాత మనము ఒక కడాయిలో కొద్దిగంత నెయ్యి వేసుకొని, అందులోనే కొద్దిగా కారం గూడా వేసుకొని, అది బాగా మిక్స్ అయిన తర్వాత కారాన్ని మాడనివ్వద్దండి. మాడితే చేదు టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు అది మనం పప్పులో వేసేసుకొని, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మళ్ళా మనం మూత పెట్టుకొని పప్పుని మరిగించుకుంటే వేడి వేడి పాలకూర, మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. నాకు ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.